చిన్న రన్నింగ్ అవే ఇస్ నాట్ ఫ్రీడమ్, ఇట్స్ అ ఫియర్. ఎస్కేప్ అనేది సొల్యూషన్ కాదు కదా. వీళ్ళని టార్చర్ లాగా ఫీల్ అయిందనమాట. పేరెంట్స్ తింటే ఎప్పుడు ఇలానే చేస్తారు. అమ్మా నాన్నని మించి ఇంకెవరున్నారు నీకు? అటు ఇంటికి వెళ్ళలేక, బ్రతకలేక ఫియర్, స్ట్రగుల్, రిగ్రెట్ గా మారిపోతుంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్స్టాపబుల్ ఉమెన్. నేను మీ శైలజ డోజుపర్తి. టీనేజ్ ట్రూత్: రన్నింగ్ ఆల్వేస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్. ఇంటి నుంచి పారిపోవడం స్వేచ్ఛ కాదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి టీనేజర్ కి ఒక హానెస్ట్ క్వశ్చన్: పేరెంట్స్ స్కోల్ చేస్తే, ప్రాబ్లమ్స్ పెరిగితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, ఇవన్నీ నా వల్ల కాదు అని అనిపించిందా? ఇఫ్ ఎస్, ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఎట్లా రన్నింగ్ అవే అంటే పేరెంట్స్ ని హర్ట్ చేస్తుంది. మోర్ దాన్ యూ కెన్, అసలు మీరు ఇమాజిన్ చేయలేరు ఇక హర్ట్ ని. చెప్తుంటేనే నాకే చాలా బాధేస్తుంది. అరే, ఒక పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లలు వెళ్ళిపోతే ఎలా ఉంటారని నేను మాట్లాడుతుంటేనే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అలాంటిది మీరు ఈజీగా ఎమోషనల్ డెసిషన్స్ తీసేసుకుంటారు. ఈజీగా పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోతుంటారు. మీరు వెళ్ళిపోతే వాళ్ళు సంతోషంగా ఉండరు. మీ లైఫే వాళ్ళు, వాళ్ళ ప్రాణమే మీరు, వాళ్ళ లైఫే మీరు. ఎలా ఉంటారు ఆలోచించుకోండి. చేసే ఏ పనైనా, ఈ పని మనం చేస్తున్నాము అంటే అది ఎలా అవుతుంది, దాని ఇదేంటి అనేది ఆలోచించుకోండి. ఎవరెవరో ఏదేదో అంటే పడతావే, ఎవరేమన్నా నీకు ఓకేనే. మీ మెంటర్ కానీ, మీ వెల్ విషర్ కానీ, మీ పేరెంట్ కానీ, మీ గైడ్ కానీ, మీ కోచ్ కానీ ఒక మాట నేను అనకూడదా? దేనికోసం అంటారు వాళ్ళు? నీ కెరియర్ కోసం, నీ కోసం, నీ మంచి కోసమే కదా. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? సో పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోకండి. అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫ్రీడమ్ ఫ్రీడమ్ అని ఈ జనరేషన్ అంతా ఇదైపోతున్నారు. ఫ్రీడమ్ అంటే పారిపోవడం కాదు. ఫ్రీడమ్ అంటే సమస్య నుంచి ఎస్కేప్ అవడం కాదు. ఫ్రీడమ్ అంటే రెస్పాన్సిబిలిటీస్ నుంచి పారిపోవడం కాదు. ఫ్రీడమ్ అంటే ఒక డెసిషన్ తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ డెసిషన్ ని తీసుకోపోవడం ఫ్రీడమ్ కాదు. ఫ్రీడమ్ అంటే హెల్ప్ అడగడం. ఫ్రీడమ్ అంటే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడం. స్ట్రాంగ్ పీపుల్ స్టే అండ్ ఫిక్స్. వీక్ మూమెంట్స్ మేక్ us రన్, బట్ యూ షుడ్ బి స్టే స్ట్రాంగ్. వీక్ మూమెంట్స్ కి మీరు వీక్ అయిపోవద్దు. ఆ వీక్ టైంలో డెసిషన్స్ తీసుకోవద్దు. ఆలోచించుకోండి. వాట్ టు డూ? ఏం చేయాలి అసలు మనం? ఇఫ్ యూ ఫీల్ లైక్ రన్నింగ్ అవే, మీకు అలా అనిపిస్తుంది నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలని, స్టాప్. ఎమోషన్స్ని సెటిల్ చేయండి. ఫస్ట్ నోట్బుక్ తీసుకుని రాయండి. ఏదో ఒకటి మీకు నచ్చినది రాసుకోండి. సెట్ చేసేయండి ఎమోషన్. థింక్ చేయండి. కాన్సిక్వెన్సెస్ గురించి థింక్ చేయండి. ఆలోచించండి. ఒక్కరోజు సైలెంట్గా ఉండండి. టాక్. పేరెంట్స్తో మాట్లాడండి, మీ మెంటర్స్తో మాట్లాడండి, మీ ట్రస్టెడ్ అడల్ట్తో మాట్లాడండి. చెప్పడం అనేది వీక్నెస్ కాదు. చెప్పుకోకుండా ఉండటమే పెద్ద వీక్నెస్. అదొక పెద్ద డేంజర్లో కూడా పడేస్తుంది మిమ్మల్ని. ఆ అడల్ట్ కూడా ఎవరు పడితే వాళ్ళతో కాదు. నిజమైన ట్రస్టెడ్ అడల్ట్ ఎవరున్నారు వాళ్ళతోనే ఉండండి. అంతేగాని ఎవరో మిమ్మల్ని ఏదో చీట్ చేయాలి, లేకపోతే మీ మీద ఏదో నెగిటివ్ ఉన్న వాళ్ళతో పంచుకోవద్దు. ఐడెంటిఫై చేయండి నెగిటివ్ పీపుల్ని కూడా. డియర్ చిల్డ్రన్, మీరు పువ్వుల్లా అంటుంది. ఈ ఏజ్లో డెసిషన్స్ చాలా షార్ప్గా వచ్చేస్తూ ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి కూడా. బట్ ఈ ఏజ్లో సపోర్ట్ కూడా ఇంపార్టెంట్. అందుకే టీనేజ్ అంటే కన్ఫ్యూజన్ ఏజ్ అంటున్నారు. రన్నింగ్ అవే గివ్స్ పెయిన్, టాకింగ్ గివ్స్ ప్రొటెక్షన్. స్టే, స్పీక్, సీక్ హెల్ప్, చూస్ పేరెంట్స్. చెప్పండి, మాట్లాడండి. వాళ్ళేదో తెలియక ఏదో ఒకవేళ మీరు పొరపాటు చేశారనుకుని అరిచేస్తున్నా కూడా, సరే అమ్మా ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం తెచ్చుకుంటా, లేదమ్మా నేను ఈ మిస్టేక్ చేయలేదు, గివ్ సమ్ టైం. ఆవిడ అరుస్తుంది, మీరు అరుస్తూ ఉన్నారనుకోండి, ఆవిడ ఏం రిసీవ్ చేసుకోలేరు, మీకు ఏం అర్థం కాదు. గివ్ హర్ సమ్ టైం, గివ్ దెమ్ సమ్ టైం. వాళ్ళు ఎవరైనా అరుస్తున్నప్పుడు ఈ టిప్ మీరు ఫాలో అయ్యి చూడండి. ఎవ్రీ టీనేజర్, మదర్స్ అవ్వండొచ్చు, టీనేజర్స్ అవ్వండొచ్చు, ఈ టిప్ ఫాలో అవ్వండి. మీకు ఏదో కోపం వచ్చింది, మీ అమ్మ ఏదో మిమ్మల్ని అరుస్తుంది,
జస్ట్ కామ్ డౌన్. మీరు కామ్ డౌన్ అవ్వండి. ఆమె ఏదో ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు, అరుస్తున్నారు. ఏంటి ఆమె నా మీద అరిచేది అని మీరు అరవండి, ఆమె అరవండి. ఇద్దరి బ్రెయిను షట్ డౌన్ అయిపోతుంది. మీరేం చెప్పాలనుకున్నారు? ఆమెకేం అర్థం కాదు. ఆమె ఏం చెప్పాలనుకుంటుందో మీకు అర్థం కాదు. కామ్ డౌన్ ఫస్ట్. సరే అమ్మాయి కదా! అరవనీయండి 2 మాటలు. ఇంతకు ముందు ఏదన్నా పనిష్మెంటో లేకపోతే ఏదైనా చేయాలంటే చెంపని లాగిపెట్టి కొట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. మారిపోయినాయి. అమ్మో! కొడితే పేరెంట్స్ భయపడే సిట్యుయేషన్స్ తీసుకొచ్చేసారు. ఎందుకు పేరెంట్స్ భయపడాలి? మీకోసం ఎందుకు భయపడాలి? పోతే పోయారులే అనుకోవచ్చుగా. మీరు పేరెంట్స్‌ని అనుకున్నట్టు అనుకోలేరు. దే హావ్ ఎ రెస్పాన్సిబుల్. దే హావ్ ఎ లవ్ ఆన్ యూ. సో, అరవకుండా అమ్మ అరిచినా నువ్వు సైలెంట్‌గా ఉండు. ఓకేనా? పేరెంట్స్ ఒకవేళ వాళ్ళు అరుస్తున్నారనుకోండి, మీరు కామ్‌గా ఉండండి. తర్వాత మాట్లాడండి వాళ్ళతోటి. పిన్ దిస్ కామెంట్. If you ever felt like running away, please talk to your parents today. This is Shailaja signing off. We will meet you on next episode. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ ఎవరికైతే ఈ గైడెన్స్ కావాలనుకుంటున్నారో అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.